ఇప్పుడు ఆకుపచ్చ రంగులోకి మారిపోబోతుందా? థానే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన 22 ఏళ్ల యువ కౌన్సిలర్ సాహర్ షేక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యర్థులు దీన్ని మత రాజకీయాలంటుంటే ఆమె మాత్రం ఇది మా పార్టీ విజయ కేతనం అంటుంది. అసలు సాహర్ షేక్ ఏం చెప్పారు? ఆ గ్రీన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన సాహర్ షేక్ రాబోయే 5 ఏళ్లలో ముమ్రా మొత్తం పచ్చరంగుతో నిండిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ మాట వినగానే ప్రత్యర్థి పార్టీలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ముఖ్యంగా శివసేన మరియు బీజేపీ నాయకులు ఆమెపై విమర్శల దాడి మొదలుపెట్టారు. పచ్చరంగంటే అది ఒక మతానికి సంకేతమని, ఆమె ముమ్రాను ఒక ప్రత్యేక మత కేంద్రంగా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. కొందరైతే ఇది పాకిస్తానీ భావజాలమంటూ తీవ్ర విమర్శలు చేశారు. విమర్శలు పెరగడంతో సాహర్ షేక్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. ఆమె ఏమన్నారంటే, మా ఏఐఎంఐఎం పార్టీ జెండా రంగుపచ్చ. ముమ్రాలో అన్ని వార్డులో మా పార్టీ జెండా ఎగురుతుందనే అర్థంలో నేనా మాట అన్నాను. పచ్చదనం అంటే అభివృద్ధికి, శాంతికి చిహ్నం. ముమ్రాను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తాను. నా వ్యాఖ్యలను కావాలని కొందరు మతపరంగా చిత్రీకరిస్తున్నారు. కానీ నా లక్ష్యం కేవలం ముమ్రా ప్రజల సమస్యలను పరిష్కరించడమే అని ఆమె స్పష్టం చేశారు. ఏదేమైనా సాహర్ షేక్ విజయం ముమ్రా రాజకీయాల్లో ఒక పెద్ద మార్పును సూచిస్తుంది. అటు గెలుపు జోష్, ఇటు వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమె ఇప్పుడు మహారాష్ట్ర పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారారు. మరి సాహర్ షేక్ చెప్పినట్లు ముమ్రా అభివృద్ధి చెందుతుందా, లేక ఈ వివాదాలు ఇలాగే కొనసాగుతాయా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.